ఆ పార్టీకి కాలం కలిసి రావటం లేదా? వరుసగా జరుగుతున్న సంఘటనలు తలనొప్పిగా మారుతున్నాయా? ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఆరోపణలు, విచారణలు, కేసులు. మరోవైపు తలనొప్పిగా తయారైన సొంత కుటుంబ నేత వ్యవహారం. అదే సమయంలో పార్టీని వీడుతున్న నేతలు, సమీపిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీకి పెను సవాల్గా మారాయనే చర్చ పార్టీలో జరుగుతోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ, దాని తాలూకా నివేదిక, తదనంతర పరిణామాలు, ఫోన్ ట్యాప్ ఆరోపణలు తదితర అంశాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న గులాబీ పార్టీకి ఇప్పుడు వలసలు కంగారు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడాలనుకుంటున్నారనే వార్తలు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయని సమాచారం. వీటికి తోడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలు కారు పార్టీ కీలక నేతల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. గత కొన్ని నెలలుగా కొత్త నేతలను చేర్చుకునే విషయంలో సైలెంట్ గా ఉన్న కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా గులాబీ పార్టీపై ఫోకస్ పెట్టినట్టు స్పష్టమవుతోంది. ఆ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే వ్యూహంతో కాషాయ పార్టీ అడుగులు వేస్తోందని అంటున్నారు. కారు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు బీఆర్ఎస్ ను వీడి కమలం చెంతకు చేరడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. గువ్వల బాలరాజుతో పాటు మరికొంతమంది నేతలు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నారట. బీఆర్ఎస్ పార్టీలో పలు అంశాలు వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా కవిత వ్యవహారం బీఆర్ఎస్ కు కంట్లో నలుసుగా మారిందనే చెప్పవచ్చు. బీసీల అంశంలో పార్టీ లైన్ ఒకలా ఉంటే కవిత లైన్ మరోలా ఉంది. కేసీఆర్ కు కవిత లేఖ రాయడంతో మొదలైన విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ గతంలో జరిగిందంటూ బాంబు పేల్చిన కవిత తాజాగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్టని నిందించారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి జగదీశ్వర్ రెడ్డి కారణమంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది అనే చర్చ ఊపందుకుంది. కవితపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తీన్మార్ మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కారు పార్టీ నేతలు స్పందించకపోవడంపై కూడా ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. ఆ విషయాన్ని పార్టీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నా అని ఆమె అన్నారు. మొత్తం మీద కవిత దూకుడు రాజకీయాలు పార్టీలో పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన నిజమే అన్నట్టుగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆశించిన స్థాయిలో స్పందించలేదు. దాంతో ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలకు బలం చేకూరినట్టయింది. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీని డ్యామేజ్ చేశాయని పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ వాటిపై విచారణ జరిపిస్తోంది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమస్యలకు మాజీ సీఎం కేసీఆర్ నే బాధ్యుడిగా నిర్ధారించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్ని అనుమతులు తీసుకునే ప్రాజెక్టు రూపకల్పనలు చేశామని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇస్తున్నారు హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలు. మాజీ మంత్రి హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుపడుతున్నారు. అంతిమంగా న్యాయం గెలుస్తుందని అంటున్నారు. కేసీఆర్ కుటుంబంలో గొడవలు, పార్టీలో అంతర్గత అంశాలపై చాలా రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కారు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అన్ని సమస్యలను చక్కదిద్దాల్సిన అధినేత కేసీఆర్ మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అధినేత కేసీఆర్ వెంటనే మేల్కొని పార్టీపరమైన అంతర్గత సమస్యలకు తొందరలోనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందనే భావన కార్యకర్తల్లో కనిపిస్తోంది.